సకల లోకాలను సృష్టించి సర్వము తానయ్యుండి సర్వేశ్వరుడుగా పిలువబడుతూ నిత్యము మనందరి చేత మనుషులందరి చేత పూజింపబడుతున్న ఆ దేవదేవునికి, ఆయన ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనందరికీ ప్రభువైయున్న యేసుక్రీస్తు ద్వారా ఆయనకు వేలాది స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొంది క్రీస్తును ధరించుకున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని రాజ్యం, క్రీస్తు సంఘం, పరలోక పట్టణం, ఏదైతే ఎన్ని పేర్లతో పిలుస్తున్నా జీవం గల దేవుని సంఘం అని పిలువబడుతున్న ఈ సంఘం ప్రస్తుతం భయంకరమైన స్థితిలోనికి వెళ్లే పరిస్థితి దాపురించింది. చాలా మంది ప్రమాదంలో ప్రపంచం ఉన్నదని చెప్తున్నారు. దానికంటే ముందే ప్రమాదంలో ఈ క్రైస్తవ్యం, ముఖ్యంగా తెలుగు క్రైస్తవ్యం చిక్కుకున్నట్టుగా కనపడుతూ ఉన్నది. ఈ మధ్య గత వారం మనం చూసినట్టయితే క్రైస్తవ్యానికి టోటల్గా ఒక హైకోర్టు తీర్పు, అనేకులు యేసుక్రీస్తును నమ్మకుండా, యేసుక్రీస్తులో బలపడకుండా ఒక తీర్పు రావటం ఒక ఎత్తైతే, తెలుగు క్రైస్తవుల్లో చిచ్చుబెట్టి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించటానికి జూలై 18వ తేదీన తెలుగు మీడియా, అంటే వాట్ యు కాల్, నమస్తే తెలంగాణ అనే పత్రిక కావచ్చు, ఇంకేదో పత్రికలో అనుకుంటాను, ఒక భయంకరమైన న్యూస్ పడింది. దాన్ని కొందరు మెయిల్ ద్వారా, కొందరు ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ వార్తలు తొందరగా ఎలా అందుతున్నాయంటే ఇంటర్నెట్, ట్విట్టర్లో కానీ, అవునా కదా, యూట్యూబ్లో కానీ, బీబీసీ న్యూస్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ, ఇలా ఎన్నో నెట్వర్క్ల ద్వారా ప్రచారం అవుతున్నా కొందరికి ఇది చిన్న విషయమే అనిపించినా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు చెప్పిన సామెత మనం పాటిస్తే ఈ భయంకరమైన జాడ్యము ఇంతటితో ఆగుతుందని తలంచి కొన్ని హెచ్చరికగా ఈరోజు ఒక గొప్ప సంగతిని మాట్లాడాలని ఆలోచించాను. ఆన్లైన్లో ఉదయం ఆల్రెడీ మాట్లాడేశాను. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి వచ్చేసరికి నేనేదో మాట్లాడుతున్నా అనుకున్నారు, కానీ వెంటనే ఏదైతే ఆన్లైన్లో వింటున్నారో వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి చర్చిలో మైకు కనెక్ట్ చేసి ఊరంతా వినిపించారు. ఎన్నో ఊర్లలో వినిపించారు ఈ వాక్యాన్ని. ఎందుకంటే ఆ పేపర్లో ఏమొచ్చిందంటే, ఎవరన్నా చదివారా? జూలై 18వ తారీఖున చర్చి డివిడేషన్, ప్రాంతీయ తత్వం, ఆంధ్ర రాష్ట్రాలంతా తెలంగాణను విడిచిపెట్టి వెళ్ళాలి, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అధికారాలు, ఇది వార్త. బహుశా ఈ ఆలోచన ఏ రాజకీయ పార్టీలోని కూడా రాలేదు, అవునా కదా. రాజకీయంగా ఉన్న పార్టీలు, ఉద్యమం చేసిన పార్టీల్లో ఏమన్నారంటే, మా ఉద్యోగాలు మాకు కావాలి, అవునా కదా, అవునా, మా నీళ్ళు మాకు ఏదో ఒకటి అడిగారు తప్ప, మీరు ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు, మనం అంతా అన్నదమ్ములాగా కలిసిమెలిసే ఉందామని రాజకీయ నాయకులను చూశాను. కానీ ఈ క్రీస్తు సంఘ నాయకులు
పాస్టర్లని చెప్పుకున్న దౌర్భాగ్యులు అసలు పాస్టర్ యొక్క పదానికి అర్థం తెలియకుండా కాపరి అనటం, క్రైస్తవ్యము, క్రీస్తు అనే పదానికి అర్థం తెలియకుండా ఒక భయంకరమైన న్యూస్ వేశారు. మేమెంతకాలం కష్టపడాలి, అవునా? దాన్ని చూస్తే మేమెంతకాలం దోపిడీకి గురవ్వాలి. ఏంటంటే ఒక ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే స్లోగన్లు ఇచ్చారో వీళ్ళు అంతకంటే ఎక్కువ మించిపోయారు. వీళ్ళు బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో పాస్టర్ల నినాదాలు అని ఫోటో వేశారు. ఇక ఏం చేయాలో అర్థం కాని దశ. ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలి? ఆస్తులు కావాలి, అధికారాలు కావాలి. అక్కడే రాసింది. వీళ్ళకి ఆత్మల రక్షణ అవసరం లేదట. ఎందుకంటే వీళ్ళంతా పాస్టర్లు అయిన వాళ్ళంతా, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, క్రైస్తవుల యొక్క ఐక్యత చెడిపోవడానికి కారణం, క్రైస్తవ్యము ఈ సమాజంలో బదనం కావడానికి కారణం, క్రీస్తు అవమానించబడడానికి కారణం కాపరులే, క్రైస్తవులు కాదు. కాబట్టి కాపరుల యొక్క బాధ్యత క్రైస్తవ్యాన్ని ఎంతగా కాపాడాలో అర్థం కాక క్రైస్తవ్యాన్ని ముక్కలు చేస్తున్న పరిస్థితి వచ్చింది. దీనికి ఒక ఆయన కౌంటర్ కూడా ఇచ్చాడు. ఫైట్ ఫర్ ద క్రైస్ట్ అని. సోదరులారా, మీరేం భయపడకూడదు, మీరు మాత్రం జాగ్రత్తగానే ఉండండి. కాకపోతే ఈ కళ్యాణ మంటపాలలో స్వస్థతలని, అద్భుతాలని, మాయలని చేసి విశ్వాసులను దోసుకోకండి. అర్థమైందా లేదా? సువార్త చెప్పుకోవచ్చు, కానీ దోపిడి ఎక్కువైందని ఒక ఆయన పెట్టాడు దానికి కౌంటర్ అటాక్. ఆలోచిస్తే క్రైస్తవ్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలులకు ఇచ్చిన జరిగిన దానిని చూసో చదివో ఆలోచించి బుద్ధి తెచ్చుకోవడం లేదు. ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం రెండు జనాలు ఉన్నారు. ఒకరు అన్యులు, ఒకరు ఇశ్రాయేలీలు, యూదులు. అన్యులకు దేవుడే లేడు, అసలు దేవుడు ప్రకటింపబడలేదు. నేను దేవుణ్ణని వాళ్ళకేం దేవుడు ఉన్నా వాళ్ళకు నేను దేవుణ్ణని దేవుడు బయలుపరుచుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పూజలు చేస్తుండగా, రాజ్యాధికారం అనుభవిస్తూ ఉండగా, దేవుడు తన ప్రజలను ఎన్నుకొని వీళ్ళను పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్రజలు అన్యులదే బాగుంది, మాది బాగలేదు, అంతే కదా. దూరపు కొండలు నునుపు, అవునా కదా? మీరు ఆలోచిస్తుంటే అది బాగుంది కనుక మాకు అది కావాలని కోరుకున్నారు, దేవుడు వారికి ఇచ్చాడు. అయినా వీళ్ళిద్దరిలో కూడా మళ్ళీ తన్నుకోవడం ప్రారంభమైంది. 12 మంది తెగల్లో 10 గోత్రాల వాళ్ళు ఒక దిక్కు, 2 గోత్రాల వాళ్ళు ఒక దిక్కు భయంకరంగా తన్నుకొని విడిపోయి అన్య రాజుల బానిసత్వంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా చరిత్ర. అప్పుడు దేవుడు ఒక మాట రాశాడు. కీర్తనల గ్రంథం 133లో ఏమున్నదంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. సహోదరులు, అన్నదమ్ములు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. శారీరకంగా ఐక్యత, ఆత్మీయంగా ఐక్యత. అసలు దేవునిలో ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలురా బాబు, మీకు ఎంతో మనోహరంగా ఉంటుంది మీ జీవితం అని చెప్పిన మాట క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాట ఎవరో కదా, ఆయన దావీదు కీర్తనలు రాసిన ఆయన. ఆ మాట క్రైస్తవులు ఇప్పటికీ చదువుకుంటుంటారు. కానీ అన్నదమ్ములు విడిపోవటం మేలని అర్థమైందా లేదా? కలిసి ఉండుట కాదు. బైబిల్ చేతబట్టినోడే అన్నదమ్ముల్లా విడిపోతాం. రాజకీయ నాయకులు అంటే వేరే విషయం, కానీ అర్థమైందా లేదా? అన్నదమ్ముల్లా విడిపోదాం. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. దయ్యము ఆనాడు దేవుని సమాజంలో ఎంతగా
పాడు చేసిందో దేవుని సమాజాన్ని, ఈరోజు క్రీస్తు సంఘాన్ని కూడా ఎలా పాడు చేయబోతుందో ప్రతి క్రైస్తవుడు జాగ్రత్త పడాలి. ఈరోజు ఆలోచిద్దాం. వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు, వాళ్ళు చాలా గొప్ప పాపాత్తులు గనక మమ్మల్ని వదిలిపెట్టి పోవాలి అంటున్న ప్రతివాడు ఎవడైనా దేవుని వాక్యాన్ని చూస్తే ఏమనుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారా బాబు. ఆడ అన్యుడా, క్రైస్తవుడా, ఆంధ్రానా, తెలంగాణనా, రాయలసీమనా, లేకపోతే ఇంకోటా? భయంకరంగా నిజంగా ఎవడన్నా తప్పు చేస్తున్నాడు, దుర్మార్గుడు అని అనుకో, దేవుడు ప్రకటన గ్రంథంలో రాశాడు, దుర్మార్గుడిని దుర్మార్గంగా ఉండని వాని శిక్ష నేను చూసుకుంటాను, నువ్వెవడు అడగడానికి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. 11వ వచనం 22, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండను, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపడిన చిత్తము నా యొద్ద ఉన్నది. ద జడ్జిమెంట్, తీర్పరి ఆయన చేతిలో ఉంటే, ఈరోజు తీర్పును వీడి చేతుల్లో పెట్టుకొని నువ్వు వెళ్ళిపోమనడం ఏంటి? అది ప్రశ్న. ఈరోజు పాస్టర్లు వెళ్ళిపోమంటాడు, రేపు విశ్వాసులను కూడా వెళ్ళిపోమనే భయంకరమైన దశకు రావడానికి గ్యారంటీ ఏంటి? దయ్యం ఎంతగా ఆలోచించాలి. ఇప్పటికీ మేధావులు ఆల్రెడీ బాధపడుతూనే ఉన్నారు. తెలుగువారు మధ్య చిచ్చుపెట్టిన ఈ రాజ్యాధికారం సామాజికంగా, ఇప్పటికీ నేనే చెప్తున్నాను, కట్టుబడి ఉన్నాను. సామాజికంగా మనుషులంతా ఒకటే, మనుషులు అభివృద్ధి చెందాలి, సాంఘికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఆశ కలిగిన తెలంగాణ ఇంకా రాలేదు. వేరే బయటున్న మేధావులే అంటున్నారు, నేను కాదు. కేవలము రాజ్యాధికారం, రాజ్యం, రాజ్యభోగం కోసం ఏర్పడ్డది ఈరోజు. వారు నాటిన విషబీజాల కంటే ఎక్కువగా ఈ పాస్టర్లు ఈరోజు క్రైస్తవ్యంలోని విశ్వాసులకు నాటడమే ప్రమాదం. ఎంత వాక్యము తెలుసో వీళ్ళకి అర్థం కాలేదు నాకు. నినాదాలట, లేకపోతే వీళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళకపోతే ఉద్యమం చేస్తారట, పోరాటం చేస్తారట. క్రీస్తు కోసం కాదు వీళ్ళు చేసే పోరాటం, ఆత్మల రక్షణ కోసం కాదు. ఒకవైపు క్రైస్తవ్యాన్ని అణగదొక్కాలని, క్రైస్తవులను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న మనువాదుల మీద, మత ఛాందసవాదుల మీద కాదు యుద్ధం అట, సాటి సోదరుని మీదనే యుద్ధం చేసే భయంకరమైన మాయలో పడిపోతున్నది క్రైస్తవ సేవకులు ఈరోజు. ఈడిక్కడోడు ఇలా అంటే అక్కడోడు అలా అంటాడు. ఇంకా ఎందుకంటే చిన్నదే చిలికి గాలివాన అయినట్టుగా ఎంత భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నామో వీళ్ళను ఒక కంట కనిపెట్టి ఇలా మాట్లాడే వాళ్ళను నోరు ఇమీడియట్ గా ముయించాలి. ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. ఎందుకంటే భయపడి కూర్చుంటే కుదరదు. మేమెంతకాలం బాధపడాలి, మేమెంతకాలం ఓర్చుకోవాలని రాస్తే మరొక సోదరుడు దానికి యాంటీ ఇచ్చి ఫైట్ ఫర్ క్రైస్ట్, ఆయన సంస్థ. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల ఆ పేరును బట్టియే మహిమపరచాలనే వాక్యానికి ఏం చేశాడంటే, ఎవడైనను తెలంగాణ క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించరాడు, ఇదేమైంది వాళ్ళెందుకు వెళ్ళిపోమంటున్నారు అని ఒకడేసాడు. సో వండర్ఫుల్ థింగ్, అవునా కదా? మీరు ఆలోచిస్తే ఇట్స్ రైట్. అది ప్రాంతము భేదం ఎందుకు? ఆల్రెడీ ఇప్పుడు మనం చదువుకున్నాం లోకాసు వార్తలో, ఈ రాజ్యాధికారం నాకు కావాలంటే నా పాదాలకు మొక్కంటే సైతాన్ దగ్గరికి వెళ్ళు, క్రైస్తవాన్ని వదిలేసి లోకరాజ్యంలోనికి వెళ్ళు, ఒక పార్టీలో కలుపు, నీకు కావలసిన పదవి వస్తుంది, కార్పొరేటరో ఎమ్మెల్యేనో ఏదో ఒకటి అవుతావు. సంఘాన్ని ఎందుకు విడగొడతావు? ఇప్పటికీ క్రైస్తవులకు బుద్ధి రాలేదు, తెలుసు కదా మీకు. మొన్న ఎలక్షన్లకు ముందు క్రైస్తవులకు పార్టీ కావాలి, క్రైస్తవులకు ప్రత్యేకంగా అసెంబ్లీ నియోజకవర్గం కావాలి, ఎమ్మెల్యే కావాలి, మనల్ని మనమే
పరిపాలించుకోవాలా, కాపాడుకోవాలి, దేవుడొద్దు, యేసుక్రీస్తు వద్దు, మనమే మనల్ని కాపాడుకోవాలని ఎంత అల్లరి చేశారో. కనీసం ఎవరికైనా డిపాజిట్ తగ్గిందా? ఆలోచించాలి కదా. ఆలోచిస్తే అర్థమవుతుంది రాజ్య అధికారం. అందుకే క్రైస్తవుడికి రాజ్య అధికారం తగదని ఇశ్రాయేలుడితో ప్రారంభించాడు దేవుడు. మీకు ఈ రాజ్యం మీద ఆశ ఉండకూడదు, ఈ లోకం మీద ఆశ ఉండకూడదు. అసలు ఈ లోకమే మీది కాదు. ఆలోచించాలి. ఇప్పుడు రేపు ఈ విధంగా ఉంటే, నేను ఎప్పుడో చెప్పాను, బయట చాలా మందికి చెప్పాను, ఈరోజు ఈ యొక్క ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు మాకు స్టేట్ లాస్ అయిందని బాధపడు, రేపు అందులో 2 ముక్కలు అవుతాయి. ఎందుకంటే ఒకసారి విభజన ప్రారంభమైందంటే మేము రాయలసీమలతో పడలేమని వాళ్ళు, మేము ఆంధ్రలతో పడలేమని వాళ్ళు కనుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మాది ఉత్తర తెలంగాణ, మీది దక్షిణ తెలంగాణ, మీ అధికారం మా మీద ఎందుకు అంటున్నాడు ఒకడు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎన్ని ముక్కలు అవుతాయో ఆలోచించగలిగితే ఒక జిల్లాయే ఒక రాష్ట్రం కావాలనే పరిస్థితి దాపురించేటట్టున్నది. ఎక్కడుంది నేషనాలిటీ? మేరా భారత్ మహాన్ అనే ప్రతి మూర్ఖుడు, ఎందుకంటే మూర్ఖుడు అని ఎందుకన్నాను అంటే అన్నోడే పక్కింటోని ఇంట్లోకి రానిత్తలేడు. నిజంగా మేరా భారత్ మహాన్ అని అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరం ఐక్యతగా ఉండాలి. కానీ బీహారోడు బొంబాయికి రావద్దంటాడు, అవునా కదా? మీరు ఆలోచించాలి. ఇంకోటికి రావద్దంటాడు. బెంగళూరు తమిళనాడుకి రావద్దు, తమిళోడు బెంగళూరుకు రావద్దు, తెలంగాణ వాడు ఆంధ్ర రావద్దు, ఆంధ్ర వాడు తెలంగాణకు రావద్దు. మళ్ళా అందరు కలిసి మేరా భారత్. భారతదేశమున ఎక్కడుంది నేషనాలిటీ? మీకు చరిత్ర చెప్తాను. అసలు ఈ భారతదేశం నిజంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారత్ అని అంటున్నాం, చూసావా? అది జస్ట్ 1947లో అయింది. అది అంతకుముందు 560 సంస్థానాలు, రాజులు ఒకరినొకడు కొట్టుకునేవాడు, తన్నుకునేవాడు, యుద్ధాలు చేసుకునేవాడు. ఇప్పుడు ఎలాంటిందో అప్పుడు ఉండే. పాపం బ్రిటిషుడు భారతదేశాన్ని ఆక్రమించడం వలన భారతదేశం ఒకటైందంటే వాడు చేశాడు అఖండ భారత్. మనం అనేదో అంటున్నాం తప్ప ఆలోచిస్తే భారతదేశాన్ని ఒక తాటి కిందికి తీసుకొచ్చేటాడు. ఎందుకంటే వాడు చేసిన కార్యక్రమాల వల్లైనా మనం అంతా ఒకటయ్యాం. ఇంకా ముందుకెళ్ళండి. ఒకప్పుడు ఇది భారతదేశం అనే పేరు లేదు దీనికి. జంబూ ద్వీపం, దీని పేరేంటిదో తెలుసా? జంబూ ద్వీపం. జాంబవంతుడు అనే మహారాజు ఈ దేశాన్ని పరిపాలించాడు. అప్పటికి 56 దేశాలు ఉండేది ఈ భారత ఖండంలో. మనం ఇప్పుడు భారత ఖండం, అప్పుడు జంబూ ద్వీపంలో. ఇప్పటికీ మీరు బ్రాహ్మణులు ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, నేను ఎప్పుడు చెప్తుంటాను, జంబూ ద్వీపే భరత వర్షే అని మాట్లాడుతూ చెప్పన్న దేశాలంటే 56 దేశాల సముదాయమే ఈ జంబూ ద్వీపం. మళ్ళీ అక్కడికి పోతుందేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అర్థమైందా మీకు? ఈ ప్రాంతీయ తత్వము ఇలాగే పెచ్చరిల్లిపోతే మళ్ళీ దేశం ముక్కలైపోయే ప్రమాదం వచ్చింది. దేశం ముక్కలైపోతే మనకు వచ్చే ప్రమాదం లేదు, కానీ క్రైస్తవ్యం ముక్కలైతేనే వచ్చే ప్రమాదం ఉన్నది. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అది కూడా మనం ఆలోచించాలి. మనం నేషనాలిటీగా దీన్ని మనం ఆలోచించాలి. దట్ ఈస్ సెకండరీ థింగ్. ఎందుకంటే ఎవడు ఆగుతలేడు అక్కడ, వాళ్ళకి జ్ఞానం లేదు, దేవుని నమ్మే పరిస్థితి లేదు. ఒకే దేవుడు అంటారు, మళ్ళా మతాల పేరు మీద కొట్టుకుంటారు. కాబట్టి వాళ్ళను మార్చడం చాలా పెద్ద ప్రక్రియ. అది సెకండరీ థింగ్. ఇప్పుడు దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, యేసుక్రీస్తు ఒక్కడే. మనమంతా ఒకే రక్తంలో కడగబడ్డామని చెప్పుకున్నవాడు కూడా ఈ విభేదాలను కొనసాగించి చిచ్చుపెట్టి ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో ఆలోచించాలి. వాక్యం చెప్పలేక, వివరించి ఒక మనిషికి అత్తుకునేలాగా చెప్పలేక, కడుపు కోసం బైబిల్ పట్టినవాడు, సుఖాల కోసం బైబిల్ పట్టినవాడు మరి స్లోగన్స్ చెప్పలేక ఏం చేస్తాడు? కల్పన కథలు చెప్పి కడుపు నింపుకోవడానికి వచ్చినవాడు
మొన్న ఒకడు వచ్చాడు, మన దగ్గరికి వస్తూనే ఉన్నాడు. ఇంకా ఆడికి ప్రేయర్ చేయడానికి రాదు. మా ఊరు దగ్గరోడే, వరంగల్ జిల్లా. నేను పాస్టర్ను గౌరవించడం నీకు తెలియదు అంటున్నాడు. అవును, ఇది ఎక్కడికి వెళ్తారు వీడికి? నువ్వు ఎక్కడో సంఘము, నీకు ఏమొచ్చు, అసలు ఒక వాక్యం చెప్పే ఇది లేదు. కానీ నేను పాస్టర్ను మీరు గౌరవించాలా? నువ్వు పాస్టర్ అయితే నిన్ను గౌరవించాలి అంటే నువ్వు చెప్తే గౌరవించరు నిన్ను. అర్థమైందా లేదా? నీ మాటలను బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి గౌరవిస్తావు తప్ప నేను నీ ఊరోని, నీ జిల్లాని. నువ్వు మాకు సాయం చేయకపోతే ఇంకెవడికి సాయం చేస్తావు? అర్థమైందా లేదా? చాలా మంది అంటున్నారు ఏంటంటే, నువ్వు అంతా ఆంధ్రాలో సైతే మాట్లాడతావు. మా పక్కన ఒక సోదరుడు నువ్వు సీమాంధ్రవాది అంటాడు ఒకడు. నేనన్నా దేవుని ప్రతినిధిని, నేను ఎవరిని సపోర్ట్ చేయను. ఐఎమ్ అగెనిస్ట్ ది డెవిలిజం. అంటే ఈ దయ్యపు సమాజానికి నేను వ్యతిరేకిని. ఒక ప్రాంతీయ తత్వమే కావచ్చు, ఒక కులతత్వమే కావచ్చు, ఒక ఈ డబ్బు మీద ఆశ కావచ్చు, లేకపోతే ఈ పనికిమాలిన స్వస్థతలు చేసి ఈరోజు అనేక మంది ఎంత మాయ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈ హైదరాబాద్ లో ఏ కళ్యాణ మంటపం కాలేదట, అంతా ఇల్లు అద్దెకు తీసుకొని భయంకరంగా నడిపిస్తుంటే వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని మరొకడు. అవునా కదా? యాక్చువల్గా వాడికి ఎవడికి బచ్చలేదు, విశ్వాసులను మోసం చేస్తున్నాడు. తెలుసు కదా మీరు. నిలువు దోపిడి చేయమంటే ప్రసంగం చెప్పి దేవుని కోసం ఏమిస్తామంటే అప్పటిదప్పుడు కమ్మలు తీసి, అప్పటిదప్పుడు మా బిహెచ్ఎల్ ఒకడు ఉన్నాడు, మెడలో 2 తులాల గొలుసు తీసేసేసాడు అడికి. ఇలా మాయ చేసి బతుకుతున్నారు వీళ్ళంతా. అవి మానుకోవాలి. నాకు నిన్న తెలిసింది, ఆ మెయిల్లో చూశాను, కొందరు పాస్టర్లట, అంటే వాళ్ళు చెప్పినది ఆంధ్ర వాళ్ళట, ఎవరో మా అందరిది ఇక్కడోళ్ళదో అక్కడోళ్ళో కానీ ఇంటి పేపర్లు తీసుకొని కుదవబెట్టించి, అర్థమైందా లేదా, ఆ డబ్బులు కూడా ఇచ్చుకొని బతుకుతున్నారట. ఎంత భయంకరమైన దశ. అందుకే పౌలు ఆనాడే చెప్పాడు మనకు, ఒకడు ఆస్తి కోసం, ఒకడు అధికారం కోసం కాదురా, నువ్వు స్వహస్తాలతో కష్టపడి పని చేస్తే అసలు ఈ గొడవే రాదు. అవునా కదా? తెస్సలోనికలో ఏమన్నాడు, ఇది శాత కావట్లేదు మనలకు. అలా మాట్లాడినప్పుడు ఏమంటాడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నీకేం తెలుసు మా బాధలు అంటాడు. నిన్నెవడొద్దన్నాడు మరి. అవునా కదా? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి చదవండి. ఎలా ఉందో. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమే. వండర్ఫుల్ వర్డ్. ఇది ప్రతి క్రైస్తవ బోధకునికి అప్లై అవుతుంది. నేను దేవుని సేవ చేస్తున్నాననే ప్రతివాడు దీన్ని మనసులో పెట్టుకుంటే అసలు ఈ ఆస్తుల గొడవ, అంతస్తుల గొడవ, చిన్న చూపు గొడవ, అధికారపు గొడవ ఇవన్నీ ఏమి రావు. కాపర్లకైనా క్రైస్తవులకైనా ఎవరికైనా ఒక మాదిరికరంగా చూపించి వెళ్లారు వాళ్ళు. అది చూసుకోవాలి మనం. ఈ మాటలు మనం పట్టించుకోకపోతే మనకు పుట్టగతులు ఉండవు క్రైస్తవుడికి, విశ్వాసికి. అందుకే ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఆలోచిస్తే ఎంత దాని అర్థం ఉందో మనం ఆలోచించాలి. కానీ కడుపు కోసం బతికి ఇతరుల కడుపు కొట్టడానికి, వీడి కడుపు నింపుకోవడానికి సోమరిపోతాయి. సేవకుని ముసుగులో ఎక్కడ చేరితే లాభం వస్తుందనే ఆశతో ఇలాంటి చిచ్చులు పెట్టే పరిస్థితికి వస్తున్నారు చాలా మంది. ఎవరైనా సరే ఇది బోధకులకు తగదు, ఇది సేవకులకు తగదు. గనక ప్రతి సేవకుడు, ఆఫ్ కోర్స్ నేను తెలంగాణలో నుంచి ఇచ్చిన వాడినే కావచ్చు, కానీ ఇది క్రైస్తవ్యానికి మాయని మచ్చ. దీన్ని ఎవరూ గుడ్డిగా సపోర్ట్ చేయడానికి వీల్లేదు. దీన్ని ప్రతి క్రైస్తవుడు వ్యతిరేకించవలసిన పరిస్థితి వచ్చింది. ఖండించాలి, వ్యతిరేకించాలి, వారికి బుద్ధి చెప్పాలి.
మీరు పేపర్ చూడండి, అందులో సెల్ నంబర్ ఇచ్చారు. ప్రతోడు ఫోన్ చేస్తే వాడిని ఉతికారేయండి. ఎవరు ఉతకాలి? మళ్ళా ఆంధ్ర వాళ్ళు ఉతుకకూడదు సుమా, ఎందుకంటే మళ్ళా మన మీద రివర్స్ అయ్యే ప్రమాదం. ముందు తెలంగాణ ఉతకాలి, ఎందుకంటే ఎఫెక్ట్ ఎవరి ద్వారా ఉందో వాళ్ళు. ఎందుకంటే మన వీళ్ళ క్రైస్తవులంతా సపోర్ట్ ఉన్నాడని వాడికి ఎవడిచ్చాడో టీ జాక్ అని 10 మంది పిచ్చోళ్ళు కలిసి కమిటీ అయిపోయి మేము ఒక జాక్ అంటున్నాడు. ఈ చీడ పురుగును, ఈ వేరును మొదట్లోనే తుంచాలి కనుక ముందు తెలంగాణ వాళ్ళే ఖండించాలి. ఇది దయచేసి ఆంధ్ర వాళ్ళు ఖండించకూడదు ఇది, ఎందుకంటే వ్యతిరేకత పెరిగిపోతుంది. ప్రార్థన చేయాలంతే. ఇలా సహోదరుల మధ్య చిచ్చెందుకు పెడుతున్నట్ట? అధికారం కావాలంటే ఆస్తులు కావాలి, ఆస్తులు కావాలంటే సంపాదించుకోవాలి. అందుకే ఆస్తులు ఏం చేసుకుంటావు? అవునా కదా? మనం ఆలోచించాలి. ఎలక్షన్లకు ముందు వరంగల్ ఒక సహోదరుడు ఉన్నాడు. ఎప్పటి నుంచో నాకు తెలిసాడు. ఏమరా ఏం పని చేస్తున్నావు అంటే, ఏదో పని చేసుకుంటున్నాను. ఏంటి మరి అన్న, ఇల్లు కట్టుకున్నావా, కష్టపడవా అని అడిగితే అడేమని తెలుసా అంటే, ఎందుకన్నా ఇల్లు ఏమైతుందిరా అంటే, కొన్ని రోజులు అయితే తెలంగాణ వస్తుంది. వాడంటే ఎవడు? దేవుణ్ణి తెలియని వాడు. ఇక వీళ్ళు ఆంధ్రలో వెళ్ళిపోతారు. ఆ ఇల్లు అంటే మనకే కదా అట. అయ్యా జాగీర్ ఉన్నట్టు ఎవడో ఇస్తాడట. మనం ఏదో ఒకటి చూసి చేసుకుందాంలే అని అంటున్నాడు. ఎంత అమాయకంగా వాళ్ళు రెచ్చగొట్టబడ్డారో, ఎంత అమాయకంగా మోసపోతున్నారో జనాలు. లోకరాజ్యంలో ఉన్నాడు, రాజ్యాధికారం కోసం మోసం చేశాడేమో, మనకు సంబంధం లేదు. అది వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. దేవుని రాజ్యంలో ఉన్న నీవు దేవుని పేరు చెప్పుకొని పవిత్రమైన యేసు రక్తానికి అవమానం తెచ్చే పరిస్థితి. అసలు నీకెందుకు ఆస్తి, నీకెందుకు అధికారం? ఇంతలో మాయమై ఇంతలో కనబడి అంతలో అనే వాక్యం గుర్తురాదా? ఇప్పుడు మనం ఆలోచిస్తే ఒక వాక్యాన్ని గురించి మీకు చెప్తాను. ఈరోజు క్రైస్తవ్యం, ఈ బైబిలు కేవలము క్రైస్తవులకే సొంతమనే అభిప్రాయం ఏర్పాటు పడిపోయింది అంతే. అవునా కదా? భారతదేశంలో ఉన్న ప్రతి ఒళ్ళు బైబిల్ అంటే క్రైస్తవుల మత గ్రంథం అనే దాన్ని పక్కన పెట్టేస్తారు. ఒక అంబేద్కర్ చూస్తే ఈయన ఒక మాలామాదిగుల వాళ్ళ ఉద్ధారకుడే అనేసి ఆయన జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా ఈ దళితులు చేయడమే తప్ప అసలు భారతదేశంలోని న్యాయమంత్రి, భారతదేశ రాజ్యాంగ నిర్మాత, అసలు భారతదేశంలో ఉన్న ప్రతివాడు సెల్యూట్ చేయాలి. ప్రతివాడు చేయగలిగితే అంబేద్కర్ జయంతో వర్ధంతో, ఎందుకంటే వాళ్ళ ఆచారం బైబిల్ ప్రకారంగా చెప్పేది. ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి. మీకు ఎక్కడైనా చూశారో లేదో, అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైనా గవర్నమెంట్ వాడు పెట్టాడా? అందరూ వీళ్ళే చందాలేసుకుని పెడతారు. అవునా కదా? అదే ఓ గాంధీ విగ్రహం, నెహ్రూ విగ్రహం మాత్రం గవర్నమెంట్ వాడు పెడతాడు సొంత ఖర్చులతో. ఎంత దోపిడీ! వాళ్ళు ఏమైనా సమాజ అభివృద్ధి కోసం ఏమైనా పాటుపడ్డారా? దేశ సామాజికంగా ఎదగడానికి ఏమైనా కష్టపడ్డారా? ఆలోచించాలి మనం. ఆలోచన రాకపోతే కష్టం. కాబట్టి మనం ఈ దేశంలో ఇవన్నీ రాజకీయాలకు మనకు అతీతం కనుక మనం మాట్లాడకూడదు, వేస్ట్ అది. ఈ రోజు అలాగే క్రైస్తవ్యం, ఈ బైబిల్ అందరికీ దేవుడు ఒక్కడేనని బైబిల్ చెప్తుంటే అందరినీ ఒక్కటి చేశాడని బైబిల్ చెప్తుంది. తెలుసా మీకు? ఎఫ్సి పత్రికలో చూస్తే ఈ వాక్యము కేవలం క్రైస్తవులదా? అసలు మొత్తం మన లెక్కల ప్రకారంగా మన దేశంలోని కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న వారి లెక్కలను చూస్తే ఇది అందరికీ సంబంధించిందా? పన్నెండవ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం.
ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి మీరు జ్ఞాపకం చేసుకోండి. అనిలతో చెప్తున్నాడు ఎఫ్ఎస్సీ సంఘం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇది ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఒక అన్యులతో, ఒక యూదులతో. అన్యులలో నుంచి అన్యులు యూదులు అందరూ ఏకము కావాలని యేసుక్రీస్తు శిలువ రక్తం సంధించాడు, దాని మీద త్యాగం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని ఏకం చేసి ఇద్దరి కోసం మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు కేవలం క్రైస్తవుల కోసం త్యాగం చేశాడా? ప్రపంచ మానవులందరి కోసం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి చెప్పబడింది. అంటే ఆయన అందరి పాపాలను మోసేదంటే అందరి పాపాలను తీసేసేది. ఇది కేవలం ఆయన వీలునామాలు ఎవరు రాశారంటే ఎవరైతే నమ్ముతారో, ఇందులోకి వస్తారో వారి పాపాలు కడగబడతాయని ఒక నిబంధన, షరతు పెట్టాడు. టైం, ఒక బాండ్ ఉంటుంది దేనికైనా. కాబట్టి ఆ దాంట్లోనికి ఎవరొచ్చినా రాకపోయినా వాళ్ళు దేవుని ప్రజలే. కాకపోతే ఈ లోకంలో దేవునికి అనుకోలేకపోతే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు, వాళ్ళని రక్షించేవాడు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఉన్నంత కాలము అందరము ఒకే రీతిగా ఉంటాం, అందరము సహోదరులమే. నమ్మినవాడు దేవుని కుమారుడే, నమ్మనివాడు దేవుని కుమారుడే. గర్భఫలము అందరికీ బహుమానమే. ఇందులో దేవుడికి పక్షపాతం లేదు, దేవుడికి స్వార్థం లేదు. యోబు పత్రికలో ఒక మాట ఉంది, దేవుడికి సమస్తము సాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఒకటి ఉందంట. ఎప్పుడైనా చదివారా మీరు? యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే అద్భుతం. మొన్న చూస్తే ఆశ్చర్యం వేసింది. దేవునికి సమస్తము సాధ్యమే కానీ అసాధ్యమైనది ఒకటి ఉంది, అది కూడా బైబిల్లో రాసింది. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. సో వండర్ఫుల్ వర్డ్. దేవునికి అసాధ్యమైన పని ఒకటే ఒకటి ఉంది ఈ లోకంలో. ఏంటిదంటే ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన దుష్కార్యము చేయడు, ఆయన ఎవడిని పాపం చేయమని శోధించడు, ఆయన ఎప్పుడు దీర్ఘశాంతము గలవాడే, తిట్టని వాణ్ణి అందరినీ ప్రేమిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనం, ఈ క్రైస్తవ కాపరులని చెప్పుకుంటున్న వాళ్ళు, ఇలాంటి అన్యాయానికి, అక్రమానికి, దుష్కార్యానికి ఒడగట్టుట ఎంతవరకు సబబు? వీరు ఏ బోధలో ఉన్నారు? వీరు ఏ ఆత్మచేత నడిపింపబడుతున్నారు?
ఆలోచించగలగాలి. మనం ఎప్పటికీ సువార్తను ప్రకటించేటప్పుడు మా దేవుడు గొప్పోడు అనే దౌర్భాగ్యపు మాట మాట్లాడుతున్నారే తప్ప దేవుడు గొప్పోడు, మన దేవుడు గొప్పోడు, మనమంతా సహోదరులం అనే మాట ఎందుకు రావడం లేదు అనేది ఆలోచించాలి. నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నవాడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత తన కుటుంబంని ఒక అంటరాని కుటుంబంగా చూస్తున్నారు ఈరోజు. తెలుసా మీకు? ఎవడైనా ఏమ్మా ఒకసారి క్రైస్తవులకు రాగానే ఈ బోధకుల వలన ఏమైపోతుందంటే, మీరు దేవుళ్ళకి వచ్చారు కాబట్టి మీ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు పెట్టిన భోజనం తినకూడదు, అవునా కదా, వాళ్ళతో కలిసిమెలిసి సహవాసమే చేయకూడదు. దానికి ఏమంటాడంటే వాడు విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తెక్కడైనా ఒక రెఫరెన్స్ నుంచి దుర్మార్గుడు. ఆలోచిస్తే ఎంత భయంకరం అంటే మన వాళ్ళే, మనం ఒకళ్ళ కుటుంబం మారిందంటే మరి మన చిన్నాయన, మన మామ, మన అత్త వీళ్ళందరితో మనం వాళ్ళు ఏది పెడితే అది తిని వారితో సహవాసం చేసి రావాలి, వాళ్ళని తీసుకొని రావాలి తప్ప వాళ్ళ ఇంటికి పోకుండా వాళ్ళను వ్యతిరేకించేటట్టు బోధ చేసిందే ఈ బోధకులు. మేం గొప్ప అనే ఫీలింగ్ వచ్చిందే తప్ప ఇందులోకి వస్తే అందరము గొప్పరే నాయన అనే మాట, మనం అందరము పాపులమే అనే మాట ప్రకటించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ కాపరులు ఉన్నారు. ఒక మంచి మాట చెప్పి ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరికై ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎవడనుకుంటున్నావు? కడుపు కోసమే. ఆస్తులు వదిలేయండి, అధికారాలు వదిలేయండి, ఎందుకంటే మేము బాగా తింటాం, దాన్ని ఆక్రమించుకొని మేము దోపిడీ చేస్తాం. ఆలోచించాలి మీరు, ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నామో. మనల్ని మనమే పరిపాలించుకోవాలని తెల్లోడి నుంచి స్వాతంత్రం తెచ్చుకున్న ఈ నల్లోడి పరిపాలన ఎలా ఉందో ఈ 66 సంవత్సరాల్లో రుచి చూశారు జనాలు. స్వతంత్ర సమరయోధులు ఈరోజు కన్నీరు పెడుతున్నారు. ఎందుకు తెచ్చాము స్వతంత్రం అని? ఎందుకంటే వాడి దోపిడీ కంటే వీడి దోపిడీ ఎక్కువైపోయింది. రేపు మన నీళ్ళు మన ప్రభుత్వం అని వచ్చినోడు కూడా రేపు ఎంత దోపిడీ చేస్తాడో మీకు అర్థమవుతుంది. 1 నెల రోజుల్లోనే తెలిసిపోతుంది. మనం ఎక్కడా తొందరపడకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాడు గనక దేవుడు తప్పకుండా ఎవరి తీర్పు వారికి తీరుస్తాడు. ఆయన అన్యాయం చేయడు. అన్యాయంగా ఎవరి జోలికి మనల్ని అన్యాయంగా ఎవరి జోలికి వెళ్ళకూడదు అన్నాడు. మనం కూడా ఏ స్థితిలో ఉండాలి అంటే పలానా వాడు అన్యాయం చేయుట అసంభవము అనే సాక్ష్యం మనం పొందినప్పుడే మనం దేవుని పిల్లలం. అలా ఇతరుల చేత దేవుని చేత మనం సాక్ష్యం పొందటానికి ఎంత కష్టపడాలో ఆలోచించమంటున్నాను. తర్వాత వారు తాము సిగ్గుపడవలసిన సంగతిలో ఎందు ఈ రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చినోడు సిగ్గుపడలేదు, కానీ గర్వంగా ఏమంటున్నారంటే మేము మహా ఉద్యమం చేస్తాం అని పాస్టర్లందరూ పిడికిలు బిగించి నినాదాలు చేసే ఫోటో పేపర్లో రావడం ఎంత విచారకరం. ఆత్మీయంగా క్రీస్తు యేసులో ఉన్నవాడి బాధ ఎంతుందో వీళ్ళకేం తెలుసు. ఎందుకంటే వీళ్ళు సిగ్గుపడవలసిన సంగతులలో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే భూ సంబంధం. దిస్ నథింగ్ డూయింగ్. నీ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, లేకపోతే మద్రాసి, కన్నడ, లేకపోతే ఇంకో బీహారీ, ఇవన్నీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు ఉంచుతున్నారు. ఇప్పటికే కాదు, ఈ
ఇశ్రాయేలు జనాంగంలో ఇప్పటికీ మీకు తెలుసుగా భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఎలా ఉంచుతున్నారంటే ఇంకా ఈ క్రైస్తవులకు తెలియదు. యెరూషలేము కోసం ప్రార్థన చేద్దామన్న దుర్మార్గం చూస్తే నాకు తనబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఇశ్రాయేలీలు నెల రోజుల నుంచి హమాస్ వాళ్ళను, పాలస్తీనా వాళ్ళను ఊచకోతకొస్తున్నారు. ఎవరో ముగ్గురిని వాళ్ళు పట్టుకొని చంపేశారట. ఇప్పటికే 300 మందిని ఊచకోత కోసి, పిల్లలు అనుకుంటా ఏమనుకుంటా. దేనికోసం జరుగుతుంది యుద్ధం? భూమి కోసమే. వాళ్ళు మారలేదు. ఇంకా ఒక ఇరాకులో జరుగుతున్నది. నిన్న మొన్న చూశారు మీరు మానవత్వం. ఇంతకీ అతడు మనోడు కాదు, మన దేశం కాదు, ఎవరున్నారో అందులో తెలియదు. కానీ ఒక ఏరోప్లేన్, ప్యాసింజర్ ప్లేన్, ఆ దృశ్యాలు చూస్తే మనమంతా గుండె తరుక్కుపోలే. ఒక బియాస్ నదిలో 24 మంది పిల్లలు కొట్టుకుపోయినప్పుడు అది ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే రాయలసీమ, లేకపోతే ఏ రాష్ట్రమా? మానవత్వం రావాలి ఫస్ట్. అలా మిసైల్ తో కొట్టారు ఉక్రెయిన్ ఉగ్రవాదుల, ఈ రష్యా. భూ సంబంధమైన వాటి యందు మీరు మనసుంచకూడదు. మనలో ఇలాంటి విషబీజాలు, క్రీస్తు సంఘములో క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన వాడిలో ఏ భేదము రాకూడదు. అలా ఉంటే నువ్వు క్రైస్తవుడే కాదు. అలా ఉంటే మనం విశ్వాసులం కాదు. ఇలాంటి వాటికి ఇమీడియట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి. వారు భూ సంబంధమైన వాటి అంతే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం ఎంతకాలం ఈ స్థితిలో ఉంటాం చెప్పండి చూద్దాం. ప్రతివాడు ఈరోజు మనం ఒక్కొక్క కార్డు గురించి, అవునా కదా, ఒక రేషన్ కార్డు, ఓ ఆధార్ కార్డు, అవునా, ఇలా ఎన్ని కార్డులు ఉన్నాయి మనకిప్పుడు. ఇన్కమ్ ట్యాక్స్ కార్డు, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఇలా ఎన్నిటి కోసం తిప్పలు పడుతున్నాం. ఇంతకీ ఎన్ని రోజులు బతుకుతాం? ఈ కార్డుల కోసం ఎన్ని ఖర్చు పెట్టినా ఎంతకాలం బతుకుతాం? అసలు మన పౌరస్థితి ఆ కార్డు కొనుక్కోడానికి ఎవడు ప్రయత్నం చేయట్లేదు. అర్థమైందా లేదా? ఆ పౌరస్థితి, ఈ పౌరస్థితి మనకొక్కరికే ఉందా? అసలు మనుషులందరికీ ఇవ్వబడిందా? ఏమ్మా, పౌరస్థితి అనిలకు కూడా ఇవ్వబడింది కదా ఆల్రెడీ. దేవుడు చెప్పాడా లేదా? అందరి కోసం దేవుడు ఆ పౌరస్థితిని కలిగజేశాడు. ఎందుకంటే అందరూ ఆ దేవుడిలో నుంచి వచ్చిన వాళ్ళే, దేవలోకంలో ఉన్న దేవుడిలోంచి వచ్చిన వాళ్ళే. హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్సా, అసలు దేవుడు లేడన్నవాడు. వాళ్ళకు చెప్పాలి మనం ఈ బుద్ధి. ఏమని? బాబాబు మనకి దేశం శాశ్వతం కాదురా, ఈ రాష్ట్రం శాశ్వతం కాదు, ఈ ప్రాంతీయ తత్వం మంచిది కాదు, ఈ కులతత్వం మంచిది కాదు, ఈ లోకాశలు ఆస్తుల మీద మమకారం మంచిది కాదు, ఇవన్నీ వేస్ట్ రా అని అవతలోడికి చెప్పి మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మీకు కూడా పౌరస్థితి పరలోకంలో ఉందని చెప్పవలసిన ఈ క్రైస్తవుడు, క్రైస్తవ కాపరి, మా తెలంగాణ నుంచి మీరు వెళ్ళిపోండి అని ఎంత చౌకబారు మాటలు మాట్లాడారు అంటే అది సిగ్గుపడవలసిన విషయం. అలా ఓకే, వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, కొందరు డామినేషన్ చేస్తుండొచ్చు. ఎవరి వాని క్రియల చొప్పున దేవుడు తప్పకుండా వారికి తీర్పు తీరుస్తానని మనకు వాగ్దానం చేశాడే. ఇంకో మాట చెప్తున్నాను, మనము వాడి దుర్మార్గాన్ని ఖండించడానికి ఎవరికి హక్కు లేదు ఇక్కడ. వాడు వ్యభిచారని మన కళ్ళ ముందు తెలిసినా వాడిని వ్యభిచారం అనకూడదు. వాడు దొంగ పని చేసినా మనకు తెలిసినా దొంగ అనకూడదు. కానీ దొంగ బోధ చేస్తే నిలదీసే అధికారమే దేవుడు మనకిచ్చాడు. క్రైస్తవుడికి మరో క్రైస్తవుడి యొక్క బోధను విమర్శించాలి తప్ప వాడి ప్రవర్తన గురించి దేవుడు చూసుకుంటాడు. కాకపోతే ఆడి ప్రవర్తన చూసి నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తన మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి తప్ప వాడున్నాడు కాబట్టి నేనెందుకు ఉండకూడదు అనే డైలాగ్ కొట్టకూడదు. నువ్వు దాంట్లోనికి వెళ్ళిపోకూడదు. ఇది క్రైస్తవుడిగా మనకుండవలసిన ప్రప్రథమ లక్షణం. ఎందుకంటే పౌలు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు, యేసుక్రీస్తును పోలి నడుచుకోండి అన్నాడు. ఈరోజు ఈ క్రైస్తవుడు ఇంతకి తెగించాడు అంటే ఆల్రెడీ అన్యులు తెలుసు కదా మనందరికీ. ఈ సోదరులు మనవాదులు కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ వాళ్ళు ఇప్పటికీ ఏమంటున్నారు? మీరు విదేశీ దేవుణ్ణి నమ్మారు గనక మీరు ఈ దేశం వదిలిపెట్టి
చూసారా ఎంత భయంకరమైన డైలాగు. అంటే వాళ్లకు మించిపోయారు అన్నమాట వీళ్ళు. వాళ్ళు తెలియక చెప్తున్నారు అది. దేవుడు దేశానికో దేవుడు ఉండరా బాబు, ఊరుకో దేవుడు లేడరా నాయన, అందరికీ దేవుడు ఒక్కడేనని మనం చెప్పగలగాలి అంతే తప్ప మీ దేవుడు దొంగ మా దేవుడు రైట్ అంటున్నావు కాబట్టి వాడు మీ దేవుడు అయితే మీ దేవుడు ఏ దేశం ఆ దేశం వెళ్ళిపోమంటాడు. దేవుడికి కూడా దేశాలు, ప్రాంతీయ తత్వాలు. ఈరోజు కులానికో దేవుడు, మతానికో దేవుడు. ఎంత భయంకరమైన స్థితి, ఎలాంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు. నో, జాతీయత, నేషనాలిటీ అనేది మనం చూపించాలి అంటే అసలు ఈ ప్రాంతీయ తత్వాన్నే రూపుమాపాలి. మేరా భారత్ మహాన్ అన్నవాడు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలనేది యేసుక్రీస్తు బోధ ఏ గ్రంథంలో లేదు, అది బైబిల్లో ఉన్నది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించును. మరి నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? నా ఇంట్లోంచి వెళ్ళిపో, నీ ఆస్తి నేను లాక్కుంటాను అంటున్నావా? అసలు బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో సంపూర్ణమైతే ఈ ఒక్క మాటకే నువ్వు వ్యతిరేకమైతే నువ్వు ఎలా కాపరి అవుతావు, నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? అందుకే ప్రతి క్రైస్తవ విశ్వాసి గాని, ప్రతి క్రైస్తవ సేవకుడు గాని, లేకపోతే ప్రతి పాస్టర్ గాని కళ్ళు తెరిచి అన్యాయముగా అక్రమముగా మాట్లాడుతున్న ప్రతి వాని నోరు మూయించకపోతే ఈ కడవరి కాలంలో ఎలాంటి బోధకులు వస్తారో మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చదువుకున్నాం. కల్పనా కథలకు ఎవరి వలన దేని వల్ల వచ్చింది ఇదంతా? ఇది కూడా చెప్పారు తిమోతిలో. తమ స్వకీయ దురాశల చొప్పున అని ఉంటుంది. ఎందుకనగా హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలను అనుసరించి మరులు గొల్పబడి ప్రతి వాడును తన దురాశ చేత ఈడ్వబడి మరలు గొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును పాపము పరిపక్వమై. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము నేను అది చదువుతున్నా. 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియబక, వాక్యానికి చెవినివ్వక ఇలాంటి కల్పనా కథలు. రాజకీయంలో ఉన్నవాడు కల్పనా కథలు చెప్తే వాడికి ఓకే స్థానం దొరుకుతుంది, కానీ మనం కల్పనా కథలు చెప్పకూడదు. భూ సంబంధమైన ఆశలు చూపించకూడదు. భూ సంబంధమైన ఆశల కోసం, అధికారం కోసం క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకోకూడదు. అధికారం కావాలి అంటే నువ్వు లోకరాజ్యంలో ఉన్న పార్టీలో గెలవాలి తప్ప యేసుక్రీస్తు పార్టీలో ఉండడానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. అసలు ఇందులోనికి వచ్చేటప్పుడే ఇలాంటి తలంపుతోనే రాకూడదు. అలా వచ్చినోన్ని ఏం చేస్తాడో మీకు తెలుసో లేదో, పెళ్లి విందుకు పిలిచినప్పుడు అందరూ వచ్చారు, ఒకడు పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడు. గెటౌట్, ఏడుపును పళ్ళు కొరుకును ఉన్న స్థలంలోనికి నెట్టేరా అన్నాడు. వస్త్రాలంటే క్రియలు, నీ ప్రవర్తన ఆలోచించాలి. ఈ మధ్య ఒక సోదరుడు ఫేస్బుక్ లో ఒక ఆయన బైబిల్ చెప్పుకుంటే పాపం ఫోటో పెట్టాడు. మంచి ప్రసంగం చేస్తున్నాడు, బెంగళూరులో ఉన్న. వెంటనే ఒక కరడుగట్టిన హెబ్రోన్ తీవ్రవాది. ఎందుకంటే నాకు వాళ్ళందరితో తలనొప్పి ఎప్పుడు పడేది మా వాళ్ళతోటే. అంతా బాగానే ఉంది కానీ యువర్ షర్ట్ ఈజ్ రెడ్ అంటున్నాడు. అంటే కలర్ఫుల్ గా ఉంది పాపం, వాడి షర్ట్ కలర్ లో ఉన్నది, క్లాస్ తీసుకుంటున్నాడు. నేనేమన్నాను, ఆడి షర్ట్ కలర్ తో నీకేం పనిరా, బోధ ముఖ్యం నేనంటే నువ్వు అలా బొంకకు బొంకూరి అంటాడు అన్నాడు. నేను చెప్తున్నాను కదా, ఆలోచిస్తే ఎవరే బాబు, క్రియలు తెల్లబట్టల మీద ఆధారపడి ఉండవరు. అందరూ తెల్లబట్టలు వేసుకుంటున్నారు ఈరోజు. తెలుపు తెల్లదనానికి పరిశుద్ధత బట్టలకుందిరా, నీకు కాదు అని అంటే అప్పుడు తెల్లబట్టలోనైనా కలర్ వేసుకున్నాడు, అంతా మాయగాలే అన్నాడు. అప్పుడు నోరు మూసుకో అన్నాను. ఇలా పనికిమాలిన మీద, పనికిమాలిన వాటి మీద మనస్సుంచుచు ప్రపంచ క్రైస్తవ్యాన్ని చెడగొడుతూ క్రీస్తుకు అవమానం తెచ్చే ఈ బోధకులను ఒక కంట కనిపెడుతూ వారి మాటలు విని వదిలేయాలి. మనం రెస్పాండ్ అవ్వకూడదు, రెచ్చిపోకూడదు.
ఏ వర్గమైనా ఏ ప్రాంతవాసులైనా ఎట్టి పరిస్థితిలో మనం రెచ్చిపోకుండా దేవానికి స్తోత్రం, ఎవడి స్థితిని వెరుగుదు గనక ఏ హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి ఆ హృదయ ఆలోచనను బట్టి న్యాయం తీర్చుమని ప్రార్థన చేసుకుంటూ మనం మాత్రము ఉభయులను ఏకం చేయడానికి అనగా అన్యులను అనేక మందిని ఇందులోనికి రప్పించటానికి, మనలో ఉన్నవాడు విడిపోకుండా అవిశ్వాసి కాకుండా వీని కోసం మనం పోరాటం చేస్తూ బోధ కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ మేలుకొలుపుతూ ఈ విన్నవారు దయచేసి ఇలాంటి తొందరపాటు చర్యలకు మరి రెచ్చిపోకుండా వాళ్ళ నోరు మూయించి ప్రపంచంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడని ప్రకటించి ఆయనే మార్గం సత్యం జీవమై ఉన్నాడు గనక ఆయన ద్వారా మనందరికీ తండ్రి అయిన దేవుని దగ్గరికి, క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ప్రతివాడికి దేవుడు ఒక్కడేనని బోధ చేస్తూ దేవుని వైపు అనేకులను ఆకర్షించగలిగే పోరాటము ప్రయాసము ప్రతి క్రైస్తవుడు చేసినప్పుడే ఈ క్రైస్తవ్యము క్రీస్తు రాజ్యము బ్రతికి బట్ట కట్టగలుగుతుందని, ఇది సర్వలోకమంతా విస్తరిస్తుందని మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రయత్నం మనం చేద్దాం. రాళ్ళేసేవాడేస్తుంటాడు, ఆడిని కంట కనిపెడుతూ వాడి నోరు మూయిస్తూ మన నోరు తెరిచి లోకానికి సువార్తను ప్రకటించి మనకు జీవ కిరీటాన్ని మనం పొందుదాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకాశలకు లోను కాకుండా సాతాను తంత్రాలకు బలి కాకుండా మెలకువగా ఉండి ఎల్లప్పుడూ మా విశ్వాసాన్ని పరీక్షించుకొని పరిశోధించుకొని మేమంతా ఒక్కటేనని దేవా, జాతి మత కుల ప్రాంతీయ విభేదాలను మరిచి అందరిలో ఉన్నది ఒకే రక్తమని, అందరము వచ్చింది ఒకే ఆదాము నుండని, ఆదాము నీలో నుండి వచ్చాడని గుర్తు చేసుకుని ఈ రాజ్య సువార్తను సకల జనుల సాక్షార్థమై ప్రకటించి అనేకులను నీ యొద్దకు రప్పించి ప్రతి వాణి మీ ముందు మోకరిలింపజేసే శక్తి, ఓర్పు, సహనం లేక మాట్లాడిన వారిని తెలిసొచ్చేటట్టు చేయగలుగునట్లు నీ కృప చూపున్నాను. అనేక మంది తెలియక క్రీస్తు విరోధులుగా మారిపోతున్నారు. వారికి తెలియజేసేటట్టు వాక్యాన్ని విప్పి చెప్పే జ్ఞానం ప్రతి క్రైస్తవ బోధకునికి అనగా ప్రతి క్రైస్తవ కాపరిని అని చెప్పుకుంటున్న ప్రతి వాడికి ఈ జ్ఞానాన్ని దయచేయమని దేవా, విని మోసపోయే వారంగా మేముండకుండా, చెప్పి మోసపోయే వారుగా కాపరులు ఉండకుండా సమస్తము నీ మహిమార్థమే జరిగించుమని మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.